మొట మన పరాప్రకృతి అపరాప్రకృతి అనేదాన్ని ఈశ్వర స్వరూపం అనేదాన్ని చూసి అనగా ఇప్పుడు దానికి ఏమి ఆ పరాప్రకృతిని క్లియర్ గా తెలుసుకోవడానికి ఏం తడైగా ఉంది అనేదాన్ని 13వ శ్లోకాలో చూసాము. ఆ 3 గుణాలే మనకు ఆ మదిమయకాన్ని మనకు రోగం ఏర్పడుతుంది. మన దోరు వచ్చి ఆ పరాప్రకృతిని క్లియర్ గా ఎంచుతా ఉంటారో వాళ్ళు వచ్చి ఈ అపరాప్రకృతినుடைய ఆ బంధాన్ని వాళ్ళు అడంజేది లేదు అనేదాన్ని చూసాము. దానికి ఏం ఉపాయం అనేప్పుడు 14లో ఆ దేవుడితో శరణాగతి అడంజేదే ఆ ప్రపత్తి అనేదాన్ని చెప్పినారు. ఈశ్వరునితో శరణాగతి అనేదే ముఖ్యం. దాన్ని అడంజినా ఉంటే ఇది అన్ని నేను ఈజీగా కడందిరాచు, ఈ మాయని ఈజీగా కడందిరాచు అనేదాన్ని 14లో చూసాము. అనగా పోనదిలో 15, 16లో 15లో ఏం చూసాము, దోరు ఈ దేవుణ్ణి వழிపడలేదో దోరు మొక్కలేదో వాళ్ళుடைய గుణం ఎట్టా ఉంది అనేదాన్ని 15లో చూసాము. అదాவது దుష్కృతినக వాళ్ళు தேவலேని తీయ విషయాల్ని అన్ని చేసేవాళ్ళు, అదాவது పాప కర్మాల్ని చేసేవాళ్ళు అనగా అరివీనర్లు వాళ్ళు మూఢర్గా ఉండేవాళ్ళు. అట్ట ఉండే ఆ మనిషిలు ఏం చేసేది, ఈ మాయయ అపకృత జ్ఞానాహ అనేప్పటికి ఈ మాయ నుంచి మాయ అనేప్పటికి ఈ ఆశై పట్టు ఇట చూసామేక దాని ఈ అపరా ప్రకృతి నుంచి మనసు వచ్చి కవరపడుతుంది. అపహృత అనేప్పుడు కవరపడుతుంది. ఈ అరివు జ్ఞానం వచ్చి వాళ్ళకి లేకుండా ఆ మయக்கம் அறிவு మయக்கம் అనేది అవేప్పుడు వాళ్ళు ఏమవేరు ఆసుర తన్మయ ఆ భావాన్ని వాళ్ళు సార్ந்து ఉండారు. వాళ్ళు వచ్చి సెల్ఫిష్ గా సుగనలంగా ఉండిందిగా ఆరంభిస్తున్నారు. మనసు వచ్చి ఆశ వయపడేప్పుడు ఆ அறிவு అనేది జ్ఞానం అనేది సరిగ్గా వర్క్ చేయంటుంది. అక్కడ జ్ఞానం మறைக்கப்படுతుంది. మన ఆవరణ శక్తి అనేవి ఈ మాయైనుடைய ఆవరణ శక్తి మూలంగా ఆ ஞானம் మறைக்கப்பட்ட పొழுது అదాவது మறைஞ்சే పొழுது అది కవర్ చేస్తుంది. ఈ జ్ఞానాన్ని ఈ మది మయకం మోహం అనేది కవర్ చేస్తుంది. ఏం అక్కడ మోహం, మనవుடைய அறியாமை, మనవుடைய పట్టు, మనవుடைய ఆశை ఇదే అక్కడ మూసితుంది. ఈ జ్ఞానాన్ని మూసేప్పుడు వాళ్ళు కేవలేని విషయాల్లో చేసిందిగా ఆరంభిస్తున్నాడు. దుష్కృతినగ అంటే తీయ செயல்கள்ని చేసి అనగా నర అధమాహ వాళ్ళు கீழான மனுஷல்లోనే மனிதர்లో వాళ్ళు பதர் மாதிரி மனித பதர் అనేది కడైపట్ట నిలైకి కీలాన నిలైని వాళ్ళు అడంజి ఆ మూడన్గా వాళ్ళు ఉన్నాడు. వాళ్ళు దేవుణ్ణి అడంజేది లేదు, అట్టే ఉండే వాళ్ళు దేవుణ్ణి అడంజేది లేదు అనేరు. ఇక్కడ వచ్చి ఈ మాయయే అక్కడ ప్రధానంగా పనిచేస్తుంది అనేదాన్ని మన పురించుకోవచ్చు. అదాவது ఈ పట్టు మన దీని ముందాతి ఒక శ్లోకాల బలం బలవతాం అటాంటి ఒక శ్లోకం చూసాము. ఇక 11వ శ్లోకం దానిలో ఈ పట్టు ఆశై అనే దానికి మనకు ఒక డెఫినేషన్ ఇచ్చారు. అదాவது ఆశై అనేది అవా అంటే కామ రాగ వివర్జితం బలం అటాన్ని చూసాము. అక్కడ ఆ కామ అంటే ఏ ఇంద్రియాలతో సేరి సంయోగంగా ఉండే ఆ పొరుళ్ళలో ఉండే ఆశై అనేదే. మన ఇంద్రియాలు వచ్చి ఆ పొరులతో సేరేప్పుడు సంబంధపడేప్పుడు మనకు ఒక ఆశై అనేది మనకు రోగ సంకల్పంగా ఒక ఎన్నంగా వస్తుంది. అదే కామం. అదే కామంగా అక్కడ డెవలప్ అవుతుంది, గురువు అవుతుంది. అనగా పట్టు అంటే మొదట వచ్చి ఆ ఎన్నంగా అవుతుంది. అనగా ఆ పొరుల్ని అడంచిన వెనక ఆ పొరులు నాతోనే ఉండాలే అటనేసి ఆ పట్టుగా అది మారుతుంది. ఆ పొరుల్లో ఉండే రుచిని మన అనుభవించుతున్నాము. అనుభవించగానే ఆ పొరుళ్ళు వచ్చి నాకే ఉండాలా, ఇది రుచిగా నాకు సంతోషాన్ని ఇస్తుంది అనేది మన ఉణర్దేప్పుడు అది మనకే ఉండాలా, అది మన నుడిసి సక్కాపోకూడదు అనే ఆ పట్టు అనేది వచ్చింది. ఇది రెండునే మనకు ప్రచనేగా ఉంది.
అది లేకుండా ఈ రెండు లేకుండా ఈ ఒళ్ళుని తాంగేదానిగా మాత్రం ఈ ప్రెసెన్స్ ఈ ఒళ్ళు వచ్చి ఆ ఒళ్ళు దాని పనుల్ని చేసేదానికి దానికి ఆ సామర్థ్యం అదావదు ఆ ఒళ్ళుగా ఉండేదానికి ఏమి కావాలనో దానే ఈ సత్సిత్ ఆనంద స్వరూపంగా ఉండే బ్రహ్మం మనకు ఆ స్ట్రెంగ్త్ ని మనకు ఇస్తుంది. దాని మనం పురించుకోలే. ఆ బ్రహ్మం అనేది ఇది తవర వేరే ఒక్కటి లేదు. మన ఈ ఆశை పట్టు ఇదింతాని మనగా ఏర్పడుతున్నది, మన మనస్సే దాన్ని ఏర్పడుతుంది అనేదాన్ని మన పురించుకోలే. దాని ఇక్కడ చెప్పుకొచ్చేది అనగా ఈ 16వ శ్లోకాల ఏం చూసాము, ఈ 4 విధ ఈ భక్తర్లని పట్టి మన చూసాము. ఈ 4 విధాలు భక్తర్లు ఉంటారు. వాళ్ళు దోరు ఆర్తః అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని. అక్కడ కృష్ణుడు వచ్చి నా జిజ్ఞాసుని 2వ మాట వేసిండారు, అర్థార్థి 3వ మాట వేసిండారు. కాబట్టి ఇక్కడ మన తెలుసుకోవాల్సింది వచ్చి అర్థార్థి అనేది 2వ టైప్. మొదటి టైప్ ఆర్తః అనేప్పుడు అది వచ్చి మన తుன்பం పడేప్పుడు ఆ తుంబాల ఉండే నివృత్తిని వాడు ఎదురు చూసి వాడు పని చేసేయండి అట్ట ఉండేవాడు ఆర్తః. అదేది అర్థార్థి అనేప్పుడు ఏదన్నా ఒక పొరుల్ని విరుంబి దీన్ని అడంజాలని ఎంచేవాడు. మొదటిదిలో దుఃఖం పోవలే, తనకుండే దుఃఖం ఏదన్నా ఒక వழிలో, అదావదు మన ఏర్కనవే చూసాము ఒక దొంగ అన్ని దొంగలిచిపోయేప్పుడుగో లేకపోతే ప్రాణులు ఏదినాని మనకు తుంబం ఇచ్చేప్పుడుగో మన ఒంటో నొప్పిలు ఏదినా వచ్చేప్పుడుగో ఇట మరి ఏదిన్నా ఒక వகைలో మనకు తుంబం దుఃఖం అనేది వచ్చేప్పుడుగా ఆ దుఃఖ నివృత్తి కోసం ఒక ఊరవులో ఏదో ఒక ప్రచన వచ్చేప్పుడు అట మరి ఏదన్నా ఒక విషయాల్లో మనకు దుఃఖం మనసులో దుఃఖం అనేది వస్తుంది. ఆ దుఃఖాన్ని నివృత్తి చేసేదానికోసం దేవుడు మొక్కేవాడు వచ్చి ఆర్తః వాడు ఆ దుఃఖ నివృత్తి అర్థం వాడు దేవుణ్ణి మొక్కేండే. దేవుణ్ణి ఒక మీన్స్ గా ఒక సాధనగా వాడు ఉపయోగించుకుంటున్నాడు. అట్ట ఉండేవాడు ఆర్తః వాడి పేరు. அடுத்த అర్థార్థి అనేప్పుడు వాడికి సుఖ ప్రాప్తి కోసం మొదట ఉండేవాడు దుఃఖ నివృత్తి కోసం పనిచేసేవాడు. 2வது వాడు సుఖ ప్రాప్తి కోసం నాకు ఈ సుఖంతా కావలే అట అనేసి వాడు ఎదురు చూసుకుని దేవుణ్ణి మొక్కేవాడు. నాకు ఇంకా ప్రమోషన్ పనిలోనే వాడంటే పనిలో ప్రమోషన్ కావలే, మనుషులు అందరూ నాతో పిరంగా ఉండాలే, నాకు ఇంకా ఈ కారు బంగ్లా ఇదింతా అని నాకు ఇంకా కొంచెం సొత్తులంతా కావలే అట అనేసి ఆ వెల్త్ కోసం ఆ ఐశ్వర్యం వేరే వేరే విధమైన ఆ సెల్వాలు వాడు అడంచేదానికోసం దేవుణ్ణి ఇంకా కొంచెం సుఖాన్ని అనుభవించాలే అనే దానికోసం వాడు దేవుణ్ణి మొక్కేది. వాడుని దేవుణ్ణి సాధనం అంటే ఒక కరువిగానే ఉపయోగించుకుంటున్నాడు. அடுத்து జిజ్ఞాసు అనేప్పటికే వాడు ఏం చేసేది, నేను ఈశ్వరుని పற்றி క్లియరా తెలుసుకోవాలి. ఈ అర్థ కామం అనే దానింతని వాడు అనుభవించి ఇదింత నిలలేదుని ఓరளவு పురించుకుని నల్లోండి మారిసేండు. అండ్ మనం వచ్చి మారుతుంది. ఎట్ట మారుతుంది, ఇది దిల్లో ఇది వచ్చి నిలయాన ఇన్బాని ఇయ్యదు. దానించి నాకు నే దోరు ఈ ఈశ్వరన్ దోరు ఈ జగత్ అంటే ఏమి అనేది అంతా నే పురించుకోలే అట అనేసి దానికోసం వాడు செயல்பడింది. ఆ నాలెడ్జ్ ఆ ஞானாని కోసం వాడు పాడుబడింది ఆరంభించేండు. అంటే ఆ జిజ్ఞాసు ஞாத்தும் ఇచ్చుకుంటా அறிவதற்கு వాడు அறிஞ்சேదానికి ఈ ஞானாన్ని அறிஞ்சேదానికి వాడు செயல் చేసింది ఆరంభించేండు. ஆனா வாண்டு விருப்பப்படி ఆ செயல்ని చేసేవాడు జిజ్ఞాసు. அடுத்து ఉండేవాడు వచ్చి ఆ అర్థార్థి. ఇది మొదట ఉండేవాడు అధమ భక్తి, అందుకొచ్చి మంద భక్తి. 2வது వచ్చి మధ్యమ భక్తి, అందుకొచ్చి సాధ్యంగా మొదట ఉండేవాళ్ళకి సాధ్యం అడంజే పొరులు ఏమి, ఆ గోల్ వాడుடைய లక్ష్యం ఏమి, ఆ పొరులు ఈ దుఃఖాల్లోండి నేను నివృత్తి అవ్వాలి అనేదే వాడుடைய లక్ష్యం.
రెండవది అర్థార్థికి ఏం లక్ష్యం? నాకు ఈ పొరుల్ని తగులాల నాకు అనేదే వాడిని, నాకు ప్రమోషన్ తవలాలే అనేది లక్ష్యం. నేను బాగా చదివి ఒక డాక్టర్ అవ్వాలే అనేది నా లక్ష్యం. అట వాళ్ళకి వచ్చి ఒక లక్ష్యం అనేది దేవుడుగా లేదు. దేవుడు వచ్చి సాధనంగా కరువిగానే అక్కడ వాళ్ళకు ఉంది. అదే జిజ్ఞాసుకు దేవుండే అడంజే పొరుల్గా ఆ పరంపొరుల్ని అడంజేదే వాడుடைய లక్ష్యంగా ఉంది. అదేది ఉత్తమ భక్తి ఆ జ్ఞానికి ఏమింటే దేవుడు వచ్చి సాధనం లేదు, సాధ్యం లేదు. సాధనం గాని అதாவது కరివి గాని దాని దేవుడిని జ్ఞాని యూజ్ చేసేది లేదు. అదే మరి సాధ్యం లక్ష్యం గాని దేవుణ్ణి ఎంచేది లేదు. ఇది రెండునే దేవుడు లేదు. దేవుడు నేనే, అది సిద్ధ వస్తువు. నాకు రోగం ఉండే ఆ ఆత్మనే ఆ బ్రహ్మం అనేదాన్ని పురించుకున్నవాండు ఈ జ్ఞాని. అదావదు ఇక్కడ వచ్చి బ్రహ్మం ఆత్మ అంటే ఏమిని మనం ఏర్కనవే చూసిందాము. ఆ సచ్చిత్ ఆనంద స్వరూపం అదే ఆ బ్రహ్మం. అదావదు దీనిలో ఇంకొకటి ఏమి మెయిన్ గా మనం వాచ్ చేయాల్సింది అంటే ఆ ప్రెసెన్స్ లో దాని అది ఈ ఉలగాలో కారణ కార్యం అట అనేసి చెప్పేము. ఈ ఉలగాన్ని పడచ్చేదానికి కారణంగా ఉండేది ఈ బ్రహ్మనే అట అనేసి మొదట చెప్పేము. దేని అంటే ఇక్కడ చూసేపడికి కార్యంగా మన నిండ పొరుల్ని చూసేము. దీని ఉடைய కార్యంగానే ఇది ఉంది. அடுத்த కార్యాన్ని చూసేపడికి దాని ఉடைய కారణం ఏమి అట అనేసి మనం తెలుసుకోలేని మన మనసు విరుంబుతుంది. అనగా దానికి కారణం ఏమి అట అని చూసేపడికి ఈ పరంపొరులే దానికి కారణం అట అనేసి శాస్త్రాలు చెప్పేదాన్ని మన పురించుకుంటున్నాము. అనగా ఈ కార్యం అనేది బట్టి నామరూపం మాత్రమే, బట్టి తోట్ర మాత్రమే అక్కడ ఉండేది ఆ పరంపొరులు మట్టునే అట అని తెలిసేపడికి ఆ కారణ తన్మై అనేదాన్ని మన ఇచ్చేమి. ఈ పరంపొరులకి కారణ తన్మై అనేదాన్ని మన ఎంచేమో. ఆ కారణ తన్మై కూడా ఈ పరంపరులకు లేకుండా సకాఫవుతుంది. అటనేప్పటికి ఈ కారణం కార్యం రెండునే లేనప్పటికీ అక్కడ ఏముంది? బట్టి బ్రహ్మం మాత్రమే ఉందే తవర అక్కడ కారణం కార్యం అనేది ఇంత లేదు అనేదాన్ని పురించుకోవాలి. అది అన్ని నేను తోట్రం మాత్రమే, ఉண்மைగా ఉండేది ఆ పరంపొరుల్ మట్టునే. ఇక్కడ వచ్చి ఊర్వంగా ఒక్కొక్కటి తెలుతుందే, తోట్రం మాత్రంగా అక్కడ ఉందే తవర మనవుடைய వ్యవహారానికి దాన్ని ఉపయోగించుకోవచ్చువే తవర అక్కడ ఉண்மைగా అది ఒక్కటినే లేదు అనే దాన్ని పురించుకునేదే ఇక్కడ ఉద్దే ముఖ్యం. దాన్ని జ్ఞాని పురించుకుంటున్నాడు. వాడు పురించుకునేప్పటికే వాడికి ఈ నాకుని ఈ దేవుడు అనే దానికి ఏ విధ వ్యత్యాసం లేదు అనేదాన్ని వాడు అక్కడ తెలుసుకుంటున్నాడు. అది తెలుసుకునేప్పటికే వాడు వచ్చి వాడికి ఏ విధమైన బంధం అనేది అక్కడ లేదు. వాడిని తవర అక్కడ వేరే ఒక్కటి లేని దానిచ్చి వాడికి ఏ విధమైన బంధం అనేది వచ్చిందుకు వాయిపే లేకుండా సకాఫవుతుంది. అదే ఇక్కడ మన పురించుకోవాల్సింది. ఇదే మన దీనిలో చూసాము. ఈ 16వ శ్లోకం మూలంగా ఈ 4 విధ భక్తుల్ని బట్టి చూసాము. அடுத்து 17. ఈ 17లో ఈ జ్ఞాని ఎట్టా పురించుకుంటున్నాడే వాండే సిరందవన్ అటనిసి దేవుడు చెప్పేదే ఎట్టా వాండు సిరందవన్ గా ఉన్నాడే అనేదాన్ని ఇక్కడ చెప్పబోయేరు. దాన్ని చూతాడు. వాడు ఎట్టా వాండు పురించుకుంటున్నాడు తనని అనేది అనగా వాండే సిరందవన్. ఈ 4గురిలో ఈ జ్ఞానియే సిరందవన్ అనే దానిని చెప్పేదే ఈ శ్లోకం. ఈ 17వ శ్లోకం దాన్ని చూతాడి. తేషాం జ్ఞాని నిత్యయుక్తః ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. తేషాం జ్ఞాని నిత్యయుక్తః ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం
అహం సచ మమ ప్రియః. இதுல வச்சு தேஷாம், தேசாம் ఈ నాలుగుర్లో అర్థం. ఇవర్హళుల్, అదాదు దోరు ఈ నాలుగురిని పట్టి చెప్పినారుగా, ఈ నాలుగుర్లో ఆర్తః అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని అటనిసి చూసాం. ఈ నాలుగుర్లో ఈ దోరు సిరందవర్ జ్ఞాని. జ్ఞాని అనేవాండే ఒద్దే సిరందవర్. జ్ఞాని అనేది ఇక్కడ దోరు తత్వవిత్. తత్వవిత్ అంటే ఈ తత్వాన్ని క్లియరా పురుంజుకున్నవాండి. ఏం తత్వాన్ని పురుంజుకున్నవాండి అంటే ఈ నాకుడోగా ఉండే ఆత్మలో ఉండే ప్రియనే ఆ దేవుడితోనే నేను ఆత్మాని ఒకటే అటనిసి పురుంజుకున్నవాండే. ఆ తత్వాన్ని క్లియర్ గా తెలుసుకున్నవాండే ఇక్కడ ஞானி అటనిసి చెప్పారు. అదావదు వాండి ఎట్టా అన్నాండి, నిత్య యుక్త. నిత్య యుక్త అంటే ఎప్పుడునే ఆ దల్లోనే ఎనంజి ఉన్నాండు. యుక్త అంటే యునైట్ అని అర్థం, సేరి ఉండేది యుక్త. అదే యుక్త అట్ట వాండు ఆ ఆత్మలోనేని ఆ బ్రహ్మలోనేని వాండు మనస్సుని పెట్టుకుంటే వాండు దానిలో ఉండి ఒక్క క్షణం కూడా వాండు మనస్సు విలకి లేదు. అదేని అంటే వాడికి తెలిసిపోతుంది అదే నేను అటనిసి వాడు క్లియర్ గా పురుంజుకున్నాను. దాని నుంచి నాకుని ఆ ఈశ్వరన్ జగత్ దీనికింత ఏ విధమైన వ్యత్యాసం లేదు. దేనికింత ఈ బ్రహ్మనే అన్నిగాని ఉంది. అధిష్టానంగా ఉండే ఆ బ్రహ్మాని ఇదిగా అధిష్టానంగా పెట్టుకునే అన్ని తోట్ర మాత్రంగా విళంగుతుంది. నా ఉడయ ఒళ్ళు మనస్సు బుద్ధి ఇది కూడా ఆ అధిష్టానాన్ని అడిప్పడిగా పెట్టుకునే విళంగుతుంది అనే దాన్ని క్లియర్ గా తెలిసిన వాడు. అట్ట తెలిసిన దాని నుంచి వాడికి వచ్చి వ్యత్యాసం భేదం అనేదే దెల్లోని వాడికి తెలాలేదే. వాడు వచ్చి ఆ నీళ్లుని సూతా ఉన్నాండే తవర అక్కడ సముద్రానియో అలనియో వాడు సూళ్ళ వాడుడే కన్నోటం ఎట్టా ఉంది అంటే ఆ తాత్పర్యాలో వాడుடைய కన్నోటం ఉంది. అట వాడుடைய దృష్టి భావం అన్నినేని ఆ అధిష్టానాలో ఉందే తవర వాడికి వచ్చి ఈ భేదాలు ఒకటినే వాడికి తెలాలా. అట్ట ఉండేవాడే నిత్య యుక్త. వాడు ఆ తత్వాన్ని క్లియర్ గా పురుంజుకున్నవాడు జ్ఞాని. ఆ తత్వాలోనే మనసుని పెట్టుకుండే దానించి వాడు నిత్య యుక్త అనగా ఇంకొక అడ్జెక్టివ్ కూడా చెప్పారు విశేషణం. వాడికి ఏక భక్తి. వాడుடைய భక్తి వచ్చి ఒకటిగా ఉంది. ఏక భక్తిగా వాడు ఉన్నాడు. భక్తి అంటే అన్బు లవ్ అట అనేదే భక్తి. అది వచ్చి దేవుడితో మన పెట్టుకునేప్పుడు దాని భక్తి అట అనేసి చెప్పాము. ఇప్పుడు వచ్చి మన ఇప్పుడు కొంచెం ముందతే చూసాము సాధన భక్తి, సాధ్య భక్తి అనే సాధక భక్తి అనేది మన చూసాము. సాధక భక్తి అనేప్పటికి నేను చేసేవాడు నాకు రోగ నాకు నావుడే ఆత్మాబైగా నేను పెట్టుకుంటే అన్బు అనేది సాధక భక్తి. నేను చేసేవాడు నా అనిసి నాకు తెలిసి నా దాన్ని పురుంజుకుని నా బైగనే నాకు ఉండే ఆ ప్రియం మనవుடைய ప్రియం వచ్చి మనకు అన్నికినాని మన బైగనే వద్దే అన్బు అనేది ఉంది. స్వామి కృపరానంద స్వామి చెప్పేప్పుడు మనతో 75% ఊరియ ఒక కణకు కోసరం అதாவது నిండ ప్రియం ఎక్కడ ఉంది అనే దానికి అతను చెప్పేది 75% అంత అళవుకు మనకు అన్బు అనేది మన బైగనే ఉంది. తనకు తానే మన అన్బు చేసుకుంటున్నాము. మన చెప్పేమో లేదు నాకు బిడలతోనే వద్దే అన్బు, నాకు నా బిడలతోనే అన్బు అటని చెప్పేము. దేనికోసం ఆ బిడలతో అన్బుంది? ఆ బిడలు బాగుంటేనే ఆ బిడలు పైగా పట్టు ఉండేదానించి ఆ బిడలు బాగుంటేనే నాకు సంతోషం. ఆ సంతోషాన్ని నేను విరింబేను. నేను సంతోషంగా ఉండాలి అనేదే అక్కడ అడిపడై కారణం. అది మన పురుంజుకోవాలి. అదే బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యర్ తన్నుடைய పిల్లానికి చెప్పేప్పుడు ఆత్మనస్తు కామాయ
సర్వం ప్రియం భవతి. నా ఆత్మాల ఉండే ప్రియాణించే నాకు అన్నినే సంతోషంగా ఉంది. ఇప్పుడు కణవన్ మనవితో పెట్టే ప్రియంగా ఉంటున్నాను సరే, మనవి పిల్లం ఊడుతో పెట్టే ప్రియంగా ఉంటున్నాను సరే, అమ్మ బిడ్డతో పెట్టే ప్రియంగా ఉంటున్నాను సరే, బిడ్డలు అమ్మలతో పెట్టే ప్రియంగా ఉంటున్నాను సరే, ఒక యజమానన్ పని వాళ్ళతో పెట్టే ప్రియంగా ఉంటున్నాను సరే, అనగా పొరుట్కల్ బయట పెట్టే ప్రియంగా ఉంటున్నాను సరే. ప్రియం అనేది వచ్చి ఇదే నుంచి వస్తుంది అంటే నాకు ఆ పొరుల నుంచి ఒక సంతోషం అనేది తగులుతుంది, బిడల నుంచి నాకు సంతోషం తగులుతుంది, దాని నుంచి నాకు బిడల బైగా ప్రియం. అదే ఆ బిడలు నాకు సంతోషం ఇయ్యబోతే ఆ బిడల బైగా మనకు ప్రియమునా మొదట ఏమవును, నువ్వు వద్దే ప్రచన చేసినారంటే మొట్ట బయట పో అట అనేసి నువ్వు ఇట్ట ఉండేముంటే ఇంట్లో ఉండకూడదు, బయట సకాఫో అనే అళవు కూడా నడుతా ఉంది అనేదాన్ని మన కణ్ కూడా చూసేవు. అదావదు ఎప్పుడు దాకా అన్నినేని మనకు సంతోషం ఇస్తుందో అప్పుడు దాకానే ఆ దాన్ని మన ప్రియంగా చూసేమో. అదే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. అన్నినేని దేనికోసం మనకు అన్నిలో సంతోషం ఉంది, మనకు మన బైగా ఉండే సంతోషాన్నిచ్చే మనకు కొదవదిలో సంతోషం అనేది ఉంది అనేదాన్ని మన పురించుకోలే. సరే, ఇది తవిర ఇంకొకటి ఏమి అంటే ఈ సాధకంలో మనకు భక్తి ప్రియం అనేది ఉంది అనగా సాధనం. ఈ సాధకన్ సాధకనాకియ నేను నా బైగా ప్రియం పెట్టుకుండా నాకు ఎది సంతోషం ఇచ్చునో అదావదు నే కొంచెం దీని లక్ష్యంగా సాధ్యంగా నే ఎంచేను, ఇది నాకు తగులుతే సంతోషంగా ఇంకా సంతోషంగా నేను ఉంటును అట అనేసి ఈ ఉలగ పొరుట్కల్ బైగనో మనుషులు ఉరవులు బైగనోని నేను ఎంచేను. ఆ గోల్ ఆ దీన్ని నేను అడంజేపటికి నాకు సంతోషం అవుతుంది. ఆ సాధ్యం బైగా మనకు ప్రియం అనేది ఉంది. నేను ఈ ఇల్లు నాకు కట్టాలే అనేదిలో ప్రియం ఉన్నది అంటే ఆ ఇంట్లో నాకు ఒక ప్రియం ఉంది. అదే మరి బిడలు బైగా అనగా ఒక ఇప్పుడు నేను మెడికల్ చదవాలే నేను చేయను, అది నా గోల్ గా లక్ష్యంగా ఉన్నది అంటే ఆ మెడికల్ మరుతువన్గా అవే దీని ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ పాస్ చేసి దానికి సేరి దాన్ని బాగా ముడించేప్పుడుగా అది నా లక్ష్యంగా ఉంది. దాని నుంచి ఆ సాధనం అన్నినేని దానికి వచ్చే కరివిలు అన్నినేని నాకు ఆ కరివిలు బైగాని నాకు అన్బు అనేది ప్రియం అనేది ఉంది. అదే మాదిరియే ఇక్కడ మన చూసేప్పుడు దేవుడి బయ్య దేనికి ప్రియం అవుతుంది, దేవుడు నాకు ఇదింతా చేసి ఇత్తురు అట అనేసి నే ఎంచేప్పుడు ఈ నేను ఎంచిన దానింత అని దేవుడు నాకు నడివిచ్చి ఇత్తురు, నా నొప్పిని నాకు తీరుస్తురు అట అనేసింత ఒక గేపం మనకు ఉండేదానించి దేవుణ్ణి ముఖ్యము. దేవుణ్ణి సాధనంగా పెట్టుకుని అంతஅளவுக்கு భక్తి అది ఉండే తవర ముழுமையான భక్తి అనేది అక్కడ దేవుడి బైగా లేదు అనేదాన్ని పురించుకోలే. ఇప్పుడు ఇక్కడ ఏక భక్తి అనేప్పుడు ఈ జ్ఞానికి ఆ భక్తి ఎట్టా ఉంది అంటే వాడు అక్కడ దేవుణ్ణి తవర వేరే ఒక్కటినే ఈ ఉలగాలో సుల్లా తన ఈ ఉలగం అన్నినేని ఆ దేవుడుடைய స్వరూపం అనేదాన్ని వాడిని పురించుకున్న దానించి వాడికి అక్కడ దేవుడు తవర అది ఒక్కటిగా ఆ పరంపొరులే ఒక్కటే ఉంది ఇక్కడ, అక్కడ వచ్చి వేరే ఎదినే లేదు అనేదాన్ని వాడిని పురించుకునే దానిచ్చి వాడికి ఏ వేరే దెల్లోని ఆ భేదాలు ఒక్కటినే వాడిని చూడని దానించి వాడుடைய భక్తి ఏక భక్తిగా ఉంది అనేదాన్ని మన పురించుకోలే. ఇక్కడ ఏక భక్తిగా వాడు ఉండేదానించి వాడు విశిష్యతే ఆ జ్ఞాని వచ్చి సిరందవన్ గా ఉన్నాడు. కొదవ నాలులో తేషాం అనేప్పుడుగా అన్నిలో ఈ నలుగురులో ఆర్తగా అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని ఈ నలుగురులో జ్ఞానియే సిరందవన్. దేనికోసం వాడి నిత్యయుక్తగా ఎప్పుడునే ఆ పరంపొరులతోనే ఒండ్రి ఉంది వాడి మనస్సు అనగా ఏక భక్తి అంటే అక్కడ ఒకటిలోనే భక్తి ఆ పరంపొరులు తప్ప వేరే ఒకటిని
వాడి తనిగా చూసేదే లేదు. వాడి కంటో ఈ ఉలగం అటనిసి ఒకటి రానే లేదు. వాడి అన్ని నేని ఒక్కటిగా ఎంచేదానించి ఏ విధ భేదాన్ని వాడు చూడని దానించి వాడి భక్తి ఏక భక్తిగా ఉంది. முழுமையான அன்பு అన్నిలోని సెళుతే ఆ పక్వం వాడికి వచ్చింది. దానించి ஞானியே சிறந்தவன் అటనిసి చెప్పారు. అనగా அடுத்த లైన్ లో ప్రియః హి ஞானினః అత్యర్థం అహం. అదావది అహం, అహం అంటే నేను, నేను నేను వాడుடைய ஞானினக ఆత్మ అటనిసి ఎత్తుకోవాలి. అహం అంటే ఇక్కడ ఆత్మ అని అర్థం. ఆ ஞானினுடைய ఆత్మగానే నేను ఉండేదానించి నేను వాడికి ప్రియంగా ఉండాను. అదావది ఇక్కడ మన సెల్ఫ్ లవ్వే గాడ్స్ లవ్ అనేదాన్ని మన ఇక్కడ ఆ ஞானி புரிஞ்சுకుంటున్నాడు. அதாவது ఈ సెల్ఫ్ అనేప్పటికీ ఈ ఆత్మ, ఆత్మనే ఆ கடவுள் పరంపొరుల్ని ఈ ఆత్మకుని ఏ విధ వ్యత్యాసం లేదు అటనిసి వాడు పురించుకున్న దానించి వాడికి వచ్చి అదావది ఈ దేవుడు వచ్చి ఆ ஞானிకి వద్ద ప్రియమానవన్గా ఉన్నాడు. ఎటువంటి ప్రియం అంటే అత్యర్థం అహం ప్రియః. అత్యర్థం అంటే వద్దే, అత్యర్థం అంటే అది మిகவும் అనే అర్థం, వద్దే అనే అర్థం. ఏ విధాలోని దేనికి అంటే పొదువ ఒక్కటి భేదనే అక్కడ లేదేక. ఏ ఈ చిన్న చిన్న విషయాలు ఒక్కటినే వాడి కంటికి తెలిసే లేదు. అన్ని నాని ఆ పైగా ఉండే ఆ పరంపొరులు మట్టునే వాడి కన్నుకు తెలిసేదానించి వాడి అన్బు వచ్చి ముழுமைగా ఉంది. అక్కడ వచ్చి దానించి అక్కడ అత్యర్థం ప్రియః ఈ పరంపొరులు వచ్చి వాడికి వద్దు అన్బు ఉండేదిగా అప్రియమానవన్గా వాడికి ఉంది. ఒక్కొక్కరు నేని ఈ ఆత్మతో ప్రియంగా ఉండారు అనేది మనకు ఉలగాల బాగా తెలుసును. ఉలగాలో అందరినేని మన అందరినేని ఏ ఉయిర్నాలని ఎత్తుకుంటున్నాலும் వాళ్ళకి దేని పైగా వద్ద ప్రియం అంటే తనుடைய ఆత్మ పైగానే వద్ద ప్రియం అనేది ఉంది. ఇక్కడ ஞானி వచ్చి ఆ ఆత్మకుని పరంపొరుల్ని ఏ విధమైన వ్యత్యాసాన్ని చూడని దానిచ్చి ఆ ఆత్మగానేని ఆ దేవుణ్ణి పరంపొరుల్ని ఎంచేదానించి అత్యర్థం అహం ప్రియః ஞானினக ఈ ஞானிలకు ఈ పరంపొరుల్ అనేది మేలాన ప్రియం వాయిందదిగా ఆ ముழுமையான ప్రియం ఉండేదిగా అవుతుంది. హి అంటే ఏనెనిల్, దేనికి అంటే అటనిసి కారణం చెప్పారు. హి అనేదాన్ని నిశ్చయమాగ అనే ఒక అర్థం ఎత్తుకోవచ్చు. లేకపోతే ఏనెనిల్ దేనికి అటనిసి ఆ కారణాన్ని చెప్పేది గాని ఉండొచ్చు. ఇక్కడ మన మొదట విశిష్యతే అటనిసి వాళ్ళకి సిరందవన్ అని ఈ నాలుగురులో ఈ ஞானி సిరందవన్ అనేది మొదటి లైన్ లో చూసాము. రెండవది లైన్ లో దానికి ఏం కారణం అనేదాన్ని చెప్పారు. వాడు వచ్చి ఆ ఈ ఏక భక్తి అన్నిలోని ఈ ఆత్మగానే ఈ పరంపొరుల్ని చూసేదానిచ్చి వాడికి ఆ దేవుడు వచ్చి ఆ పరంపొరులు వచ్చి పొద్దే ఆ అత్యర్థం ప్రియంగా అవుతుంది. அதே மாதிரி சக மம பிரியக అనేప్పటికి వాండు నాకు ప్రియంగా ఉన్నాడు. నే వాండుకు ప్రియంగా ఉన్నాను, వాండు నాకు ప్రియంగా ఉన్నాడు. రెండు నేని అదావది దేవుడు వచ్చి దేవుడు సఖ అంటే ఆ ஞானி మమ என்னுடைய ప్రియమానవన్ నాకు వాండు ప్రియంగా ఉన్నాడు. ఏంటంటే రెండు గురికి వ్యత్యాసం లేదేగా. ఇక్కడ వచ్చి ஞானிకి ఆ పరంపొరుల్ని వ్యత్యాసం అనేది ఈ ஞானி చూడని దానించి ఆ పరంపొరులుగానే వాడిని ఎంచేదానిచ్చి వాడికి ఆ వ్యత్యాసం తెలాని దానిచ్చి వీండు బై ఆ ஞானி వచ్చి దేవుడి బైగా ముழுமையான ప్రియాన్ని పెట్టుకున్నాడు. అదే మరి దేవుడిని ఆ ஞானி బైగా ఆ ముழுமையான ప్రియం అనేది దేవుడిని ఉంది అనేదాన్ని ఇక్కడ చెప్పారు. దీనిలో ఆ రెండు గురుగుండే అదావది ఐక్యం అనేదాన్ని సెపరేట్గా ఈ శ్లోకం అమ్మంజింది అనేదానిని మనం పురించుకోవాలి. అదావది రెండు ఈ సెల్ఫ్ లవ్ ఆత్మకుని ఆ పరంపొరుల్ గాడ్స్ లవ్ అనేదని ఆ బ్రహ్మ
ఆత్మ బ్రహ్మం అనే దానికి రెండుకునే వ్యత్యాసం అనేది అక్కడ లేకుండా సకాపోతుంది అనేదాన్ని మన పురించుకోలే. దీనిలో ఇంకొకటి ఏమి అంటే ఈ ஞானிగా అవుతే వాటికి భక్తియే ఉండదు అటాని సింతాని తప్పుగా మన పురించుకుంటున్నాము. అది ఒక అట్ట మారి తప్పులు నిండా మన జ్ఞానం వచ్చిందంటే భక్తి ఉండదు అట అని ఎంచేము. యాక్చువల్గా జ్ఞానం రాంగా క్లియర్ అవంగా భక్తికి జ్ఞానానికి విద్యాసనే లేకుండా సకాపును. అదే అక్కడ వద్దే మన పురించుకోవాల్సిన విషయం. అదావదు పోన క్లాస్ లోనే మన దాన్ని చూసాము. వాడొచ్చి కర్మయోగం చేసి మనసుని శుద్ధంగా శుద్ధం అవిన వెనక వాడు జ్ఞానానికి వచ్చేయండి. ఆ జ్ఞానం వచ్చి వట్టి మెడిటేషన్ మట్టు ధ్యానం మట్టు లేదు. ఇక్కడ వచ్చి ఏం పురించుకుంటున్నాను వాడి అదే నేను, ఆ పరంపొరులే నేను అనే దాన్ని పురించుకుంటున్నాండు. ఎట్టా పురించుకుంటున్నాండు? గురువుడే అంచనీ పోయి మన 4వ అధ్యాయాల 34వ శ్లోకాలు చూసాము. తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అతని చూసాము. దానిలో ఏం చూసాము? గురువు అంచిన పోయి కేள்విలు అడిగి సిస్టమేటిక్ గా దీన్ని చదివేప్పుడు ఈశ్వరనే ఆత్మస్వరూపం ఏమి, ఈశ్వర స్వరూపం ఏమి, నిర్గుణ స్వరూపంగా అపరా ప్రకృతి అనేది ఏమి, ఇది అన్ని క్లియర్ గా పురించుకుంటున్నాండు. ఇదేది ఇప్పుడు నిండదిలో భక్తి యోగం అట్టంతా చెప్పే వాళ్ళు ఏం చేశారంటే వట్టి కత్తల్ని చెప్పి ఈ జ్ఞానాన్ని ఉపదేశం చెయ్యకుండా ఉడిస్తున్నారు. అట్ట మరి చేసేప్పుడు స్కూల్లో టీచర్స్ కొంచెం చేతనేగా కష్టమైన పర్సన్స్ తాని ఉమిట్ చేసాడు, చాయిస్ లో ఉడిస్తుడు. అది మరి వాళ్ళుగా పురించుకొని అటనిసి దీని గ్యాప్ ఉడిస్తున్నారు. ఆ సగుణని మట్టు చెప్పి నిర్గుణ పోర్షన్స్ ని ఉడిస్తున్నారు. అది ఉండకూడదు అనేదే ఇక్కడ వీళ్ళు ఈ వేదాంతాల్లో చెప్పేది. అదావదు దీని మూలంగా మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే ఈశ్వర స్వరూపం అనేది రెండు సేరింది. సగుణని నిర్గుణం రెండు సేరిందే ఈశ్వర స్వరూపం. బట్టి సగుణాన్ని మట్టు మన పురించుకుంటే దేవుడు అనేది ఇష్ట దైవంగా మట్టు ఎంచితే చాలదు. అది వచ్చి పరా ప్రకృతిని అదే ఆ ప్రసన్న అధిష్టానంగా ఉండేదిని అదే అనేదాన్ని మన పురించుకోలే. భేదాలని అంటే అనగా అభేదంగా ఉండే ఆ అధిష్టానంగా ఉండే ఆ పరంపొరుల్ని ఆ దేవుండే అనేదాన్ని మన పురించుకోలే. రెండుని పురించుకునేంటనే మన వచ్చి ఆ మేలాன நிலைகா ఆ நிலைని మన அடைஞ்சிதுக்கு వెళ్ళవును. அதாவது ஞானியினுடைய పక్వం రావల అంటే ఆ సమదర్శనం అనేది మనకు రావాలంటే మన ఈ రెండు దేవుడుடைய ఈ రెండు స్వరూపాన్ని ఆ సగుణ స్వరూపం నిర్గుణ స్వరూపం రెండుని మన క్లియర్ గా పురించుకోలే. దానికే ఇది పూర్వం చెప్పుకొచ్చారు. ఆ దేవుడుடைய రెండు స్వరూపాన్ని దోండు తెలుసుకున్నాడో వాండే ஞானி వాండే సిరందవన్ అనేదాన్ని పురించుకోలే. వాండే అట్ట పురించుకునేప్పటికి దేవుణ్ణి ఇంకా వాడు వద్దేదిగా తననే దేవుడు అనే ఆ ఫీలింగ్ వాడికి వచ్చేదానిచ్చి దీన్ని పురించిన పెట్టిన దేవుడికి వాడు ఇంకా మొక్కిందుకు ఆరంభించను. యాక్చువల్గా మనం చూసిండాము దేవుడు అంటే తనిగా ఒక మనిషి అనేది లేదు. అక్కడ ఏముంది అన్ని నియతంగానే వాడు ఉన్నాడు. అదావదు నియతం అంటే ఒక్కొక్క పొరులుని అదిగా ఉండేదానికి వాడు ఆ ప్రసెన్స్ నుంచే ఇప్పుడు మన దానిలో 9 నుండి 12 దాకా చూస్తాం. ఇక ఆ నీలుగా ఉండేదానికి దోరు కలిపి చేసేది అదిని దేవుండే. ఆ అన్నినుடைய ఎసెన్స్ గాని ఆ దేవుండే ఉంది అటనేప్పుడు ఒక్కొక్క వ్యవహారం నడిసేదానికి ఇప్పుడు నేను తినే తిండి జీర్ణం అవ్వాలంటే దానికి ఎట్టా జీర్ణం అవుతుంది? ఆ నియతి మన దానితో చేస్తా ఉండాము. అది ఎట్టా జీర్ణం అవుతుంది అనేది మనం పురుచుకుంటున్నామే తప్ప అక్కడ ఎట్టా ఆ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది అనేదాన్ని బట్టి మనకు తెలియదు. అది వచ్చి ఒక ఆర్డర్లీగా ఆ అన్నినేని
వర్క్ చేస్తుంది. నోట పెట్టేప్పుడు ఆ ఎంగిలి అదిగా ఊరుతుంది, అక్కడ ఒక డైజెషన్ నడుతుంది, కడువులో పోయి చేరుతుంది, అక్కడ ఒక ఎంజైమ్ వస్తుంది, అది ఉణవులు అన్నిని జీర్ణ చేయబడుతుంది. అది అన్నిని దేవుడుடைய పని అనేదాన్ని మన ఒక్కొక్క విషయాన్ని ఆ పరంపరులనుடைய పనిగా మన ఎంచేము. ఆ నియతిగా దేవుడుடைய నియతిగా అన్నిని మన పెద్దాలు ఎంచేదానించి అన్నినేని దేవుడిగా చూసేదానించి వాటికి దేవుడి తవిర వేరొక్కటినే కన్నుకు తెలాలా జ్ఞానికి. అటువంటి జ్ఞానికి దేవుడే మన ఏం జ్ఞానం వేరే ఇది భక్తి వేరే అటాని చెప్పేది ఎట్టా పొరుందుడు వంట భక్తి స్వరూపంగానే వండు అవిత్నాడు అనేదాన్ని మన పురించుకోలే. అనగా వీళ్ళు ఇంకొక ఏం తప్పుగా మనం పురించుకుందే ఛాన్స్ ఉంది అంటే నిత్యయుక్త అటాని చూసేప్పటికి ఈ దేవుడు ఈశ్వరన్ అనే ఆ తత్వం వచ్చి మన ఇష్ట దేవత అనేది ఇంత చెప్పేమిగా అదింత ఎట్టా వచ్చిపోయేట్టుగా ఉంది. దేవుడు ఒక టయాలో వచ్చి మనకు అరులిచ్చేరు అనగా మన కన్ను మరంజితున్నారు అనేది అటమారి ఉంది. కాబట్టి ఇక్కడ జ్ఞానినుడేది ఏమిటంటే ఏ వాండుకు ఎప్పుడు సదా నిత్యం వాండుకు ఆ పరంపొరులు అనేది ఎప్పుడు దానిలో ఉండి వాండుకు పిరిదల్ అనేదే లేదు అనేదాన్ని మన పురుజుకోలే. ఇక్కడ వచ్చి వాడికి ఈ వేదాంతాన్ని చదవంగా వాడికి ఈ భక్తి పట్రియ ఆ అరిదల్ పురిదల్ అనేది వాడికి క్లియర్ గా వచ్చును. అటానేప్పుడు వాడికి ఈ భక్తిని తనిగాని జ్ఞానాన్ని తనిగాని చూసే ఆ ఇదింత ఉండదు. భక్తి జ్ఞానం ఒకటే అనేదాని ఆ మేలాన భక్తి ఊరికే ఈశ్వరుణ్ణి ఆర్త భక్తిగానో అర్థార్థి భక్తిగానో మొక్కేది సాధనంగా మొక్కేది లేదు. ఏక భక్తిగా అక్కడ అవసరం అనేదాన్ని దీనిలో మనం గురించుకోలే. ఈ భక్తి అనేప్పటికి భక్తి కల్ట్ అటానిసి ఎడైలో ఉరువవిందే ఆ కళాచారం, భక్తి కళాచారం. ఆ కళాచారాలు ఏం చెప్పారు అంటే ఈ కృష్ణర్ తవిర వేరొక్కటి లేదు అని అటానిసి ఇది చేసుకుని ఆ కృష్ణర్తోనే ఆడేట్గా పాడేట్గా ఆది చేసుకు దానిలోనే రమ్మిచ్చి మనసుని పెట్టుకుంటున్నారే. ఆ జ్ఞానాన్ని పురుంచుకుంటేనే అది వచ్చి ఇప్పుడు గోపియర్లు ఉన్నారు అంటే ఆ గోపియర్లు ఒక స్టేజ్ దాకా వాళ్ళకి ఏమైంది ఆ కృష్ణర్ మరంజంగానే వద్దే వర్తపడేరు వాళ్ళు. అనగా ఉత్తవ గీతై అనేది కృష్ణర్ సెప్పం పేరు గోపియర్లకు. మీరు ఈ నేను ఉంటనాலும் లేకపోతనాலும் అన్ని నేను పరంపొరులుగా ఉంటాను, మీకు రోగనే నేను ఉండాను అనేదాని తని ఆ అద్వైత భక్తిని వాళ్ళకి ఉత్తవర్ మూలంగా కృష్ణర్ చెప్పి అంపేరు. అదింత అన్ని వినంగానే వాళ్ళకి వచ్చి ఆ కృష్ణర్ ఉంటనాலும் లేకపోతనాலும் ఆ వాండుடைய ఆ మహిమైని పురించుకుని ఆ పరంపరుடைய మహిమైని పురించుకుని ఆ కండిషనల్ లవ్గా అదావదు అన్బు అనేది ఒక కండిషన్, ఒక ఇటంతా ఉంటే నేను నీతో అన్బు చేస్తున్నాను దేవుడా, నువ్వు ఇదింతా నువ్వు నాకు చేసినావుంటే నీతో నేను పిరంగా ఉంటున్నాను. అట్లా లేకపోతే నాకు ఏదైనా కష్టం నువ్వు ఇచ్చినావుంటే దేవుణ్ణి அடுத்த సెకండ్ அடுத்த క్షణనేనే తిట్టిందిగా ఆరంభించడం, ఆ పడాలనింత తూకి వేయడం, నా ఇదింతా ఇంకా మొక్కను దేవుణ్ణి ఇంకా దీవించిన ఒకటి చెయ్యను అంటనేసి ఉడిసేది. ఇది రెండునే అక్కడ రాదు. మనకు రోగ మాత్రం అనేది ఎప్పుడు అవుతుంది ఒక కండిషన్ వేసేప్పటికే ఆ అన్బు వచ్చి ఈ అన్బు ఎట్టా జ్ఞానియుடைய అన్బు ఎట్టా ఉంది అంటే ఏ విధమైన మాత్రం లేకుండా నిలైగా ఉంది అనేదాన్ని మన పురించుకోవాలి. దానే ఈ 17வது మూలంగా మనకు చెప్పారు. அடுத்து 18வது శ్లోకం. దీనిలో వచ్చి 17లో 4 విధ మనిషిలలో ஞானியே சிறந்தவாண்டு దేనికింటే వాండు నిత్యయుక్త ఎప్పుడు ఈ పరంపరుల్లోనే ఎనంజి ఉన్నాండు వాండు మనసు ఏక భక్తి. వాండుடைய భక్తి వచ్చి ఏక భక్తిగా ఉంది, అదావదు ఒరుముఖపట్ట భక్తి. అన్నిని ఒకే ఆ పరంపరులుగా వాండు ఎంచేండు. దానించి ఆ జ్ఞానికి నేను వద్దే అత్యంతం ప్రియంగా మిగం ప్రియమానవనుగా నే ఉండాను, నాకుని వాండు వద్దే
ప్రియమానవన్గా ఉన్నాడు. దేనికంటే రెండు గురికి ఏ విధ వ్యత్యాసం అనేది లేకుండా సకాపోతుంది అనేది 17వ శ్లోకాలు చూసాము. அடுத்து 18 ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సఖి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సఖి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. ఉదారాహ అంటే ఇప్పుడు ఈ శ్లోకాల ఏం చెప్పిందుకు వచ్చారు అంటే మొదట జ్ఞానియే సిరందవన్ అట అనేది 17లో చెప్పారు. ఇప్పుడు కొదవ 3 அடுத்த சிறந்தவர் లేదా మరి அடுத்து వాళ్ళంతా ఈ ఆర్తక అర్థార్థి జిజ్ఞాసు వాళ్ళ గతింతా ఏం మరి అట అనేప్పటికి దానికి దేవుడు చెప్పారు అట్టలేదు. వాళ్ళతోని నాకు ప్రియం అనేది ఉంది. నాతో దోరు భక్తి చేసారో వాళ్ళు ఏ భక్తి చేసినాலும் ఆర్తగా ఉంటనాలు సరే, అర్థార్థిగా ఉంటనాలు సరే, జిజ్ఞాసుగా ఉంటనాలు సరే, వాళ్ళందరినీ నాకు ప్రియమానవర్గలే అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఉదారాహ అంటే ఉత్కృష్టాహ అని అర్థం. உத்கிருஷ்டாக உயர்ந்தவன், உயர்ந்தவர்கள். தோரு சர்வ ஏவ, சர்வ ஏவ ஏத்தே, ஏத்தேன்ட்டு கொதவ 3 கூறு. ఈ జ్ఞాని తవర కొదవ ఉండే 3 గూరు కూడా సర్వ ఏవ ఉదారాహ. ఉదారాహ అంటే ఉదార గుణం உள்ளவர்கள், మంచి వాళ్ళని నాకు ప్రియమానవర్గలే. దేనికి అంటే నాతో ప్రియమానంగా ఉండే వాళ్ళతో మీది లేకుండా మిచ్చ లేకుండా అందరినీ అందరితోని నేను బాగా ప్రియంగానే ఉంటును. దేనికి అంటే వాసుదేవన్గా ఉండే నాకు ఒక్క భక్తులు కూడా నా ప్రియం లేకుండా ఉండేది లేదు. నాకు వచ్చి అందరినీ ప్రియమానవర్గా. దేనికంటే వాళ్ళు ప్రియంతోనే నాతో వచ్చి అడిగేరు అటానెప్పుడు నేను వాళ్ళతో వద్దే ప్రియంగానే ఉంటును. దానిలో వచ్చి వ్యత్యాసం అంతా లేదు. కాబట్టి ఈ జ్ఞానితో జ్ఞాని వచ్చి తన ఆత్మని ఆ పరంపొరులుగా ఎంచేదానిచ్చి వాడు అత్యర్థం ప్రియంగా ఉన్నాడు. వద్ద పిరమైన వాడుగా వాడు దేనికి ఉన్నా అంటే వాడు ఆ నిర్గుణ చైతన్యంగా పరంపొరుల్ని ఎంచేది. ఆ పరా ప్రకృతిగానే ఆ అధిష్టానంగానే వాడు పురించుకునే దానించి వాడు వద్ద పిరమేని వాడు. అదే అక్కడ వ్యత్యాసం. అది నా కరుతు అనే దాన్ని చెప్పారు. అదావది మొదట వచ్చి ఏతే, ఏతైతే ఆ 3 గురుని ఉదారాహ ఏవ సర్వ ఏవ ఉదారాహ. ఏతే అంటే ఈ 3 గురు. 3 గురు ఆర్తక అర్థార్థి జిజ్ఞాసు వాళ్ళు 3 గురుగా. సర్వ ఏవ వాళ్ళ అందరూ కూడా ఉదారాహ వాళ్ళని ఉయర్ந்தவர்లే. తూ మారాహ ఆత్మ ఏవ మే మతం. ఈ జ్ఞాని అనిసి ఉన్నాండి వాండు వచ్చి నావుடைய ఆత్మాగానే ఉండేదానిచ్చి వాండు నావుடைய వాండు ఆత్మాకే వాండు ఉన్నాండు. నన్ను ఉడిసి వాండు వేరుபட்டு లేదు అనేది నా కరుతు. మే మతం అంటే என்னுடைய ఎన్నం అర్థం. తూంటే మారాక ఆత్మా ఏవ ఆ జ్ఞాని వచ్చి నావుடைய ఆత్మాగానే ఉన్నాడు అనేది నా కరుతు అనేదాని 3 లైన్ లో పేరు. 2వ లైన్ లో ఆస్థితః. ఆస్థితః అంటే ఆస్థితః అనే వార్తని కడేష్ట వేసుకోలే. మాం ఏవ అనుత్తమాం గతిం ఆస్థితః. అదావది మాం ఏవ అంటే నన్నే, ఎన్నయ్యే అనేవి. మాం అంటే ఎన్నై, ఏవ అనేప్పుడు ఎన్నయ్యే నన్నే అనుత్తమాం గతిం. ఉత్తమం అంటే మేలాన, అనుత్తమం అంటే ఒప్పు ఉయర్వు అట్ర. అక్కడ వచ్చి మన కంపారిజేషన్కే వెళ్ళవదు. అట్ట ఒక మేలాన గతిం అంటే లక్ష్యం అని అర్థం. హైయెస్ట్ గోల్ అట అనేసి ఇంగ్లీష్ లో చెప్పారుగా. ఆ మేలాన లక్ష్యంగా ఆస్థిత అంటే వాండు నాడి ఉన్నాడు. నన్నే మేలాన
ఆ లక్ష్యంగా వాండి పెట్టుకున్నాడు. నన్ను తవర వేరే ఒక్కటిని వాండికి ఎంచేది దొరకదు. అట్ట ఉండే ఆస్థిత సహ యుక్త ఆత్మ. సహ అంటే దేనికి వాండొచ్చి నన్ను ఆత్మగానే ఎంచేంటే హీ ఏనెనిల్ సహ యుక్త ఆత్మ. యుక్త ఆత్మ అంటే ఆత్మ అనేది ఇక్కడ మనస్సుని ఎత్తుకోలే. ఈ మనస్సు వాండుடைய మనసు వచ్చి యుక్త అంటే ఎనంజి ఆ పరంపొరుల్లోనే ఎనంజి ఉంది. అంటే ఉరుదిగా ఉంది, ఆ పరంపొరులతోనే ఉరుదిగా ఉంది. నేనొచ్చి ఉண்மையிலோనే ఆ దేవుడు ఇరైవన్ వేరే ఎదిని లేదు. ఆ ఎన్నాల మూழ்கி ఉన్నాడు ఆ జ్ఞాని. వాండికి భేదంగా విద్యాసంగా ఈ పరంపొరులు నుడిసి వేరేగా వేరే ఒక్కటి వాండికి కన్నుకు ఎలా అంటుంది. అన్నిని మీరు రమణరుடைய కథనో లేకపోతే రామకృష్ణ పరమహంసరుடைய కథలనో మన వాసిచ్చినా ఉంటే వాళ్ళు ఎట్టా అందరితో మాట్లాడేరు అనే దాన్ని మన వాసిచ్చేపటికి మన దాన్ని క్లియర్ గా పురించుకోవచ్చు. ఎంత ఇదిగా వాళ్ళకి వచ్చి అన్నినేది ఆ పరంపొరులుగా ఎంచేదానించి విద్యాసంగా ఒకటి వాళ్ళకి తెలాదు. అట్ట ఉండేదానించి వాళ్ళొచ్చి ఆ మేల వాళ్ళొచ్చి అనుత్తమాం గతి ఆ పరంపొరుల్ని మేలాన గతిగా ఆ లక్ష్యంగా ఎంచుకు ఆ పాதைలో వాళ్ళు నాడి మున్నేరి పోతా ఉంటారు. ఆస్థితః అంటే ఆ పాதைలోనే నాడి దానే తేర్ந்தெடுத்துకుని దల్లోనే వాళ్ళు ముయర్చిని పెట్టుకుని ఆరోడం అట అనిసి వేసేది. ఆరోడం అంటే దల్లోనే ఉయర్ந்து మున్నేరి పోతా ఉండ్రు. వాళ్ళకి వేరే ఒక్కటిని విద్యాసంగా వాళ్ళు చేసేది లేదు. అదావది వాళ్ళకి భేదం ఒకటి తెలియదు లేదు. ఇక దానించి వాళ్ళొచ్చి దాన్ని ఉడిసి వేరే దీని పట్టేది లేదు అనేది ఇక్కడ. ఏ విధాలో దేవుణ్ణి దోండు వழிபடுத்தினாலும் వాండొచ్చి సిరందవనే కాబట్టి జ్ఞాని వచ్చి ఒద్దే అత్యర్థం ప్రియన్ వాండు దేవుడికి దేనికంటే వాండు ఆ పరంపొరుల్ని ఆత్మగానే ఎంచేదానించి వాండు ఏమించేది వాండుடைய హైయెస్ట్ మేలాన గోల్ పరమ అనుత్తమాం గతిం ఏమి అంటే నన్ను అడంజేదే అనేదే. దానించి వాండు మనస్సుని దల్లోనే ఆ పరంపొరుల్లోనే ఎప్పుడు నిత్యయుక్త అటానిసి మొదటి శ్లోకాలు చూసాము. దిల్ల యుక్తాత్మ అటానిసి వేసిండారు. ఆ దల్లోనే నిలచి పెట్టుకుని దానే నాడి ఒక్కొక్క క్షణాన్ని మున్నేరుకుంటా పోతా ఉండు అనేదే ఈ 18వ శ్లోకం మూలంగా చెప్పారు. ఆ పాதைలోనే వాండు నిలై పెట్టు ఉన్ను దాన్ని ఉడిసి ఇట్టి అట్టిగా వాండు ఒక క్షణం కూడా మారేది లేదు అనేది దీని మూలంగా మనం తెలుసుకుంటున్నాము. వాడి మనసులో ఏం ఉరుదిగా ఉంది, నేనే ఆ వాసుదేవన్ వేరే ఎదినే లేదు. ఈ ఉలగం అటానిసి తనిగనో నేను అటానిసి తనిగనో లేకపోతే ఈ ఈశ్వరన్ అటానిసి తనిగ ఒక మనిషియో ఒక్కరునే అది మనిషి అంటే ఆ దేవుడు అటానిసి ఈ జీవ జగత్ ఈశ్వరన్ అటనే ఆ విద్యాసంతాన్ని ఒకటి దొరకదు, అన్ని ఒకటే అనేదాన్ని క్లియర్ గా పురించుకుని దల్లో ఉరుదిగా మనస్సుని పెట్టుకుని వాండు ఆ మున్నేరుకుంటా వాండు వచ్చేయండి. ఆస్థితాహ అంటే వాండు ధ్యానం ఈ నియమం అన్నిని ప్రాక్టీస్ చేసేప్పటికి ధ్యానం అనగా తపం ఇదింతా చేసేదిగా అదింతా చేసేప్పటికి దీని మనసులో పెట్టుకునే వాండు అన్ని ప్రాక్టీస్ ని చేసేయండి. నిధిధ్యాసనం చేసేప్పుడు దాన్ని దీని అన్ని పరంపొరులే అనే ఆ నిలైలో ఉండుకుని మనసుని దల్లో ఉరుదిగా పెట్టుకుని వాండు செயల్ని చేసేదానించి అక్కడ వాండు బాగా మున్నేற்றம் అనేది వాండుకు ఉంది. వాండు మేలాన గతిని ఉయర్ந்த లక్ష్యాన్ని అடைஞ்சிందుకు వాండు పాడుబడేండు అనేది నాడి ఉన్నాండు అనేదే ఈ శ్లోకం మూలంగా చెప్పారు. அடுத்து 19 బహూనాం జన్మనాం అంతే
ஞானவான் மாம் பிரபத்யதே வாசுதேவः சர்வமிதி சமஹாத்மா சுதுர்லபः பகூனாம் ஜன்மனாம் அந்தே ஞானவான் மாம் பிரபத்யதே வாசுதேவः சர்வமிதி சமஹாத்மா சுதுர்லபः பகூனாம் ஜன்மனாம் அந்தே ஞானவான் மாம் பிரபத்யதே வாசுதேவः சர்வம் இதி சக மகாத்மா சுதுர்லபக. అదావదు దీనిలో ఏం చెప్పారంటే ఇట్ట మారి ఉండే జ్ఞాని వచ్చి జ్ఞానిని పుగழ்ந்து చెప్పారు. దీనిలో ఇట్ట ఉండే జ్ఞాని వచ్చి దుర్లభ సుదుర్లభ అంటే ఇట్ట జ్ఞానిగా ఉండేది వద్ద వద్ద రేర్ అరిదు. ఇట్ట మారి మనిషిలాని చూసేది వద్దే వద్దే రేర్ అరిదు అట అనేసి ఈ శ్లోకం మూలంగా చెప్పారు. ఇట్ట జ్ఞానిలు ఉండేది వద్దటే నింటే అందరినీ ఈ మెటీరియలిస్టిక్ ఈ ఉలహ విషయాల్లోని మనసు అழுందిపోయి ఉండారు. దాని పురుంజుకుని నిల్లోండి బైగా వచ్చేది అనేది అట్ట వచ్చే మనుషులు వద్దే రేర్ అరిదు అనేదాన్ని దీని మూలంగా చెప్పారు. ఇది మన 7వ ఈ అధ్యాయాల్లోనే 3వ శ్లోకాలు కూడా దీనే చూసాము. 3వ శ్లోకాలు ఏం చూసాము? మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే తథామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. 1000 మనుషులలో దోరో ఒక్కరే ఈ నిలై కోసం ముయర్చి చేసేరు. ఆ ముయర్చి చేసే వాళ్ళు కూడా నిలైని అడంజిన మనిషిలు వచ్చి కొంచెం దూరో ఒక్కరే అట అనేదాన్ని మన అక్కడనే చూసాము 3వ శ్లోకాలు. అదే మరి ఇక్కడ అని చెప్పారు జ్ఞానిలో బహూనాం జన్మనాం. బహు అంటే పళ నిండు జన్మాలు. ఆ బహూనాం జన్మనాం అంతే అంటే ముడివులో. అదావదు బహూనాం జన్మనాం అంతే అనేప్పటికి பல பிறப்புలో அதாவது ஏகப்பட்ட பிறப்புలో మనం వచ్చి ఉండిసి వచ్చిందాము. పుల్లాకి పూడాకి అట అనేసి ఎన్నో జన్మాలని ఎత్తి ఈ మనిద జన్మం మనకు తగిలింది అట అనేసింత శాస్త్రాల్లో చెప్పారు. ఒక్కొక్క జన్మాల్లోని ఈ మనం ఏం చేసేముంటా ఈ మంచి గుణాలు వాసనల్ని అన్నినేని కలెక్ట్ చేసుకు మంచి గుణాలని మన ఈ జ్ఞానాన్ని అడంజిందుకు ఉదవి చేసే ఆ మంచి గుణాలని అన్నిని చేర్చి పెట్టి కొంచెంగా ఈ నిలైకి వచ్చి అడంజిందాము అట అనేసి చెప్పారు. మంచి గుణాలు మనకు సేరంగానే ఈ శాస్త్రాలని చదివే ఆ గేఫకం ఆ వాసన కూడా మనకు వచ్చును. లేకపోతే ఆ వాసన కూడా రాదు. అట ఎన్నో జన్మాల్లో చేర్చి పెట్టిన ఆ వాసన నుంచి దానే ఇక్కడ శంకరాచార్య చెప్పేప్పుడు జ్ఞానార్థ సంస్కార అర్జన ఆశ్రయాణం అట అని చెప్పారు. అదావదు ఈ జ్ఞానార్థ అంటే ఈ జ్ఞానానికి కోసరం జ్ఞానాన్ని అడంచే దానికోసరం దానికి హెల్ప్ చేసే ఆ వాసనల్ని అన్నినేని మంచి గుణాలని అన్నినేని కొంచెంగా చేర్చుకు వచ్చేము. ఎట్టా మన వయసు అయిన కాలాలో మన ఒక శ్రమ లేకుండా ఉండాలి అనే దానికోసం మన బ్యాంక్ బ్యాలెన్స్ ఆ సెక్యూరిటీ కోసం పాదుకాపు కోసం ఎట్టా సేవింగ్స్ అనేది ఇంత చేసుకొచ్చేమో ఆ సేమిప్పు అనే దాన్ని చేసుకొచ్చేమో అదే మరి ఇక్కడ ఏం చేసేము అన్నిలోని అన్ని మన వాసనలు మంచి గుణాలని అన్నిని చేర్చి పెట్టుకుంటా వచ్చేము. అన్ని ఏకపట్ట పిరవిలో అది కొంచెంగా చేరి బహూనాం జన్మనాం అంతే అంటే ముడివులో అది బాగా అన్ని గుణాలని సేరంగానే ఈ జ్ఞానమాన్గా మన అవేమో జ్ఞానం బాగా ముదిర్ంది ఉండట ఆ పక్వం అడంజి ప్రాప్త పరిపాక జ్ఞానక అటనేరు.